అందరు బాగున్నారా? అని బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి టమాటో పచ్చడి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి ఎందుకు చేసినాను అంటే, పచ్చిమిరపకాయలు తెస్తారు, అవి పండిపోతూ ఉంటాయి, లేదా సగం బాగుంటాయి, సగం కుళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటివన్నీ మనం పడేయకుండా యూటిలైజ్ చేయాలి అంటే మనం టమాటో పచ్చడి లాంటివి చేసేసామనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు వేశాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఫస్ట్ చేయడానికి కారణం అదేనండి. ఇంట్లో మురగ పెట్టేస్తావు, అన్నీ పాడు చేస్తావు, తెచ్చినవి ఎంత కాస్ట్లీ ఉన్నాయి తెలుసా అంటూ ఉంటారు. సో బౌల్ అన్నిటిలో అష్టోత్తరాలు, సహస్రనామాలు అన్నీ వింటూ ఉండాలి కదా. సో అలా చేయకుండా మనం ఏం చేయాలంటే, వాళ్ళ చేత ఇవి తినిపించాలి, ప్లస్ మనం తిట్లు తినకుండా ఉండాలి. అంటే అవి యూటిలైజ్ చేయాలంటే ఎంతవరకు బాగుందో అంతవరకు పచ్చిమిరపకాయ తీసేయడం. పండు మిరపకాయలు కూడా ఇలా పచ్చళ్ళల్లో వాడేస్తూ ఉంటాం అనుకోండి, సో మనకి పచ్చడి వచ్చేస్తుంది, ఒక రెసిపీ వచ్చేస్తుంది, ప్లస్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా. మనకి అష్టోత్తరాలు అలాంటివి పడవు. సో అదనమాట. చాలా అంటే మనం ఏమవుతుందంటే, పచ్చిమిరపకాయలు పండిపోయాయి కదా, కొత్తవి తెప్పించుకుంటూ ఉంటాం. తప్పు వాళ్ళది కూడా కాదు పాపం. కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది, సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో యూటిలైజ్ చేసుకోమనడంలో తప్పు లేదు, పాపం అలా చెప్తూ ఉంటారు. కానీ మనకి ఒక్కొక్కసారి యూటిలైజ్ చేసుకుంటాం, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అవి అలా అయిపోతున్నప్పుడు మాత్రం మీరు ఇలా చేసేసుకోండి. నేను పండిపోయిన పచ్చిమిరపకాయలు కానీ సగం బాగుంటాయి, సగం బాగుండవు, అవి కూడా నేను యూజ్ చేసేస్తాను. సగం అంతా కుళ్ళు అంతా తీసేస్తాను, చెడ్డదంతా తీసేసి మంచి పాట అంతా వాడేస్తాను. సో ఇప్పుడు ఇంగు వేసుకుంటానండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేను. ఇంగు మాత్రం ఎక్కువ వేసుకోండి, ఇది టమాటో పచ్చడి కదా, ఇంగు ఎక్కువ ఫ్లేవర్ వస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. నేను చేసేదే పచ్చిమిరపకాయలతో, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నానని చెప్పాను కదా. సో పండిపోయిన పచ్చిమిరపకాయలు, అలాగే సగం బాగుంటుంది, సగం బాగుండదు, సగం పార్ట్ మాత్రం చాలా బాగుంటుంది, సగం పార్ట్ మాత్రం పాడైపోతుంది. అవి అన్నీ కలిపేసి వేసేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేశాను, ఇంగు వేశాను. పచ్చడి మాత్రం చాలా అదిరిపోతుంది. ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాం కదా, అందుకుని పసుపు కూడా వేసేసాను, ఇంగు కూడా వేసేసాను నేను. మంచి వాసన వస్తుందండి, సూపర్బ్ ఉంటుంది పచ్చడి మాత్రం. ఎన్ని తిట్లు తిన్నా మనకి మాత్రం ఈ పచ్చడి రుచి చూసేసరికి అబ్బా ఫోన్లే, ఇంత మంచి పచ్చడి రెడీగా ఉంది, రెడీగా మనకి వచ్చేసింది అని అనిపిస్తుంది. దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి వచ్చేస్తుంది. మనం ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్లోకి బాగుంటుంది. సో ఇవి బాగా వేగుతూ ఉండాలి. నేను ఇంకొంచెం ఇంగు వేసుకుంటాను. ఇంగు అనేది చాలా మస్ట్ అనమాట. దీనికి ఎంత ఇంగు వేస్తే ఆ ఫ్లేవర్ ఎంత వస్తే అంత బాగుంటుంది. నేను ఇంకా నువ్వులు అలాంటివి వేయట్లేదు, జస్ట్ ఆ ఆవాలు, మెంతులు బాగా ఎలివేట్ అవ్వాలని చెప్పి నేను వేయట్లేదు. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. కొంచెం వేసేసుకుని ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటోలు వేసేస్తాను. నేను 2 పెద్ద పెద్ద టమాటోలు తీసుకున్నాను, ఎందుకంటే మనం చేసేది పచ్చిమిర్చి పచ్చడి కాబట్టి టమాటోలు 2-3 తీసుకుంటే ఎక్కువ మనకి పచ్చిమిర్చి ఎలివేట్ అవ్వాలన్నమాట. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఎలివేట్ అవ్వాలంటే టమాటో 2-3 కన్నా ఎక్కువ తీసుకోవద్దు. సో ఇది బాగా వేగిపోవాలి. ఈ వేగిపోతున్నప్పుడే మనం కొంచెం చింతపండు వేసేసుకుందాం, సరిపోతుందండి. మనం తీసుకున్న దాన్ని బట్టి, మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు బట్టి, మనం తీసుకున్న టమాటోలు బట్టి మనం చింతపండు వేసుకోవాలి. ఇది కాసేపు వేగేసి మగ్గిపోవాలండి. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది బాగా వేగుతుంది, ఇలా వేగుతూ ఉండాలన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా సరే పండిపోయిన పచ్చిమిరపకాయలు ఉంటే కానీ, కొంచెం హాఫ్ బాగుండి హాఫ్ బాలేని పచ్చిమిరపకాయలు ఉన్నా సరే, చక్కగా బాగున్న చోటంతా కట్ చేసేసుకుని చక్కగా ఇలా వాడేసుకుంటే మాత్రం మనకి మంచి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దామండి. వాటర్ పోసేసి ఇలా కలిపేద్దాం. మనం చింతపండు కూడా వేసుకున్నాం కదా, ఆ పులుపు అంతా పడుతూ ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇప్పుడు నేను హైలో పెడతాను. ఇంకా ఆవాలు, మెంతుల పొడి కానీ అదేం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆవాలు, మెంతులు వేసేసాం కదా. ఇప్పుడు నేను మనం డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసేసుకోవడమే, సపరేట్గా తీసి మళ్ళీ గ్రైండ్ చేసి అలా కాకుండా, ఇప్పుడు మనకు అయిపోతుంది పచ్చడి బాగా మగ్గిపోతుంది కదా. ఆ మగ్గిపోయినప్పుడే మనం చల్లారాక మనం
గ్రైండర్లో వేసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే. మళ్ళీ సపరేట్గా పోపు గ్రైండ్ చేయడం, అది వేగాక అది గ్రైండ్ అయ్యాక ఇది వేయడం అక్కర్లేదు. ఇది కచ్చాబిచ్చాగా ఉంటే కూడా బాగుంటుంది, రోటి పచ్చడిలా ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. మరీ పేస్ట్ అయిపోయినా బాగోదు. ఇది రోటి పచ్చడిలాగా ఇలా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇలా ఉంటే తప్పకుండా అవుతుంది. అది మనం ఒక 2-3 తిప్పులుగానే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు బాగా మరిగిపోతుంది కదా, హైలో పెట్టుకున్నాను. నేను ఇప్పుడు తగినంత ఉప్పు, దీనికి తగినంత ఉప్పు వేసేస్తాను. అలాగే కారం, దీని మీద ఆవగించబడింది ఇందాక, ఉప్పు మీద ఆవగించబడింది. సరే, సో కారం వేస్తున్నానండి. ఇందాక మనం చూసుకోవాలి, పచ్చిమిరపకాయలు బట్టి మన స్పైసీని బట్టి మనం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ ఇంకొంచెం వేస్తాను, ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా, ఆ చింతపండు బట్టి మనం కూడా వేసుకోవాలి. సరే, ఇంకొంచెం వేస్తాను, సరిపోయిందండి. నేను ఫుల్ వేయట్లేదు, ఫుల్ వేయకుండా హాఫ్ వేసాను కాబట్టి 4 స్పూన్స్ 4 సార్లు వేసేసాను. చాలా స్పైసీగా ఉంటుంది పచ్చడి, మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మగ్గాలండి. ఒకసారి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మగ్గిపోతుంది. మొత్తం టమాటో పచ్చడి ఎంత దగ్గరగా వచ్చేసింది చూసారా. మనం వాటర్ కూడా పోసాం, అయినా సరే ఎంతో దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను కొంచెం పంచదార వేస్తాను. పంచదార వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ ఉండిపోయింది, నో ప్రాబ్లం అండి, ఇందులో ఉడికిపోయి చక్కగా ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా కలిపేసుకున్నాం కదండి, మొత్తం అన్నీ వేసేసాం మనం, ఉప్పు కారం అన్నీ వేసేసాం. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయిన కొత్తిమీర కాడలతో సహా వేసేస్తానండి. కాడలతో సహా వేస్తేనే బాగుంటుంది. ఎక్కువ కొత్తిమీర వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. లాస్ట్లో ఇప్పుడు నేను బంద్ చేసేస్తున్నాను. బంద్ చేసేసాక కొత్తిమీర వేసుకోవాలి, ఎందుకంటే ఈ వేడిలోనే దానిది ఉండాలి తప్ప బాగా ఉడికిపోకూడదు అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ అంతా పోతుంది. సో స్టవ్ బంద్ చేసేసాక అప్పుడు నేను ఈ కొత్తిమీర అనేది వేసేసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా నేను ఇప్పుడే ఇక్కడ వేసేస్తాను. దీన్ని ఇప్పుడు నేను చల్లారాక నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా సరే కొత్తిమీర కాడలతోనే వేసేసుకోండి. కాడలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే పైన కొత్తిమీర ఆకు వాడేస్తాం, చాలామంది అలాగే చేస్తారు, కాడలు పడేస్తారు. దయచేసి కాడలు పడేయకండి, కాడల్లోనే అంతా ఉంటుంది. సో కాడలు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. తప్పకుండా నేను మళ్ళీ అందుకే చెప్పడానికని నేను మీకు చూపిస్తున్నాను. సో తప్పకుండా కాడలతోనే మీరు కొత్తిమీర వాడేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సన్నగా తరిగేసేయండి, సూపర్ ఉంటుంది. ఇలాంటి పచ్చళ్ళల్లోకి, అలా సాంబార్లోకి, రసంలోకి ఇలా అయితే సూపర్ ఉంటుంది అనమాట. వేరే కూరల్లో కొంచెం పాష్ రిచ్ కూరల్లో అయితే మీ ఇష్టం, మీరు ఓన్లీ అదొక్కటే వాడుకోండి. మిగతా కొంచెం ట్రెడిషనల్ వంటలు, ఇలాంటి పచ్చళ్ళల్లోకి అలాంటి వాటిలోకి అయితే మాత్రం కంపల్సరీ మీరు వాడేసుకోండి, అప్పుడే బాగుంటుంది పచ్చడి మాత్రం. సో నేను దీన్ని చల్లారి పెట్టేశాక గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. నేను ఇంకొంచెం కొత్తిమీర దాచిపెట్టుకున్నాను, అది లాస్ట్లో గార్నిష్ చేయడానికి. ఇప్పుడు మాత్రం లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. సో ఇవి చల్లారాక గ్రైండ్ చేశాక చూపిస్తాను. చూసారు కదండి, పచ్చడి ఇలాగ అయ్యింది, చాలా బాగుంది. నేను చెప్పాను కొత్తిమీర నేను మళ్ళీ గార్నిష్కి వేస్తానని, చాలా కలర్ఫుల్గా భలే బాగుందండి. కారం కూడా మనం వేసాం కదా, ఆ కారం కలరు, ఆ పచ్చిమిరపకాయలు కొన్ని పండినవి, మంచి చాలా ఆ ఎండు మిరపకాయలు, ఆ చింతపండు మనం వేసింది సూపర్బ్ వచ్చిందండి. ఆ కొత్తిమీర మాత్రం ఇలాగా పైనుంచి జల్లుకుంటేనే బాగుంటుంది. మనకి ముద్దకి అలా కొంచెం కొత్తిమీర వస్తుంటే బాగుంటుంది, చాలా బాగుందండి. ఆ జీలకర్ర నేను చెప్పాను కదా, బరక్గానే ఉండాలి, ఇలా బరక్గా ఉంటేనే బాగుంటుందండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో పండిపోయిన పచ్చిమిరపకాయలని కానీ కొంచెం సగానికి పాడైపోయి సగం బాగున్నవి మాత్రం పాడైపోయినవి తీసేసి బాగున్నవన్నీ వాడేసుకోండి. చక్కగా చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసాను, ఎండు కారం వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అన్నీ వేసాను. చూసారు కదా ఎంత బాగుందో. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మంచి టేస్ట్ అయిన టమాటో పచ్చడి మీ సొంతం అయిపోతుంది. టమాటో పచ్చడి కన్నా పచ్చిమిర్చి టమాటో పచ్చడి మీ సొంతం అయిపోతుంది. బాయ్ అండి.